నిన్న చంద్రబాబు నాయుడు గారు అనంతపురంలో ఆటో డ్రైవర్లు 15,000 రూపాయలు ఇస్తానటువంటిది ప్రకటన ఏదైతే ఉందో అది మోసపూరితమైనటువంటి ప్రకటన. ఎందుకు మేము చెప్తున్నానంటే, ఎన్నికల ముందు మీరు ప్రతి డ్రైవర్కి బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి, లారీ డ్రైవర్తో సహా ఇస్తానని చెప్పినటువంటి మాట నిన్న ఆటో డ్రైవర్కి ఇస్తామని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పథకాలు మొత్తం పేర్లు మార్చేశారు. కేవలం వాహన మిత్ర పథకం పేరు మాత్రమే నిన్న అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. మరి ఆ ప్రభుత్వం వాడినటువంటి పథకం పేరు ఎందుకు పెడతా ఉన్నావు? తేడా అవుతుంది. ఆయన ఏం చెప్పాడు? కేవలం వాహనకు మాత్రమే ఇచ్చాడు ఆయన. అది కూడా మ్యాక్సీ క్యాబ్ ఆటోలకు మాత్రమే ఇచ్చాడు. ఆ ఆటో వరకు అయితే 2,75,000 మందికి నువ్వు 2,90,000 కలిపితే 4,430 కోట్లు కేటాయిస్తారని చెప్తున్నారు. తేడా అవుతుంది. అది కాదు నువ్వు చేయాల్సింది, మంచి ప్రభుత్వం పేదల పక్షాలని చెప్పి నేను చెప్తా ఉన్నావు. నువ్వు చెప్తే కాదు, నువ్వు మొత్తం ఏదైతే ఇచ్చావో ఎన్నికల ముందు హామీ ప్రకారంగా ప్రతి డ్రైవర్కి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. అందులో ఎటువంటి రాజీపడే ప్రసక్తి లేదు. అదేవిధంగా 21 జీవో రద్దు చేయాల్సిందే. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిందే. 5% రుణాలు ఇవ్వాల్సిందే. అదే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని తగ్గించి మాకు వ్యాట్ కూడా తగ్గిస్తారని చెప్పారు. ఆ పద్ధతిలో మీ ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అమలు చేసినప్పుడు మేమే చెప్తాం, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చాలా మంచిది, పేదల పక్షాలు నిలబడ్డారు, ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు, చాలా మంచి చెప్పేసి మేము చెప్తా ఉంటాం. అట్లా కాకుండా మీరేదో పేడతెల్లగా మాట్లాడితే కుదరదు. అదేవిధంగా మీరు 15వ తారీఖున ఆగస్టు 15వ తారీఖున స్త్రీశక్తి బస్సు ఏర్పాటు చేసినప్పుడు మాకేం చెప్పారు? అసలు ఆటో డ్రైవర్తో ముందు మాట్లాడతాం, వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించిన తర్వాతే మేము మహిళలకి బస్సు పెడతామని చెప్పేసి ముందుకెళ్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఆ పద్ధతి చేయలే. మాకు 6,20,000 ఇస్తారన్నారు. అది ఇవ్వకంటేనే మీరు స్త్రీశక్తి ప్రకటన చేశారు. వినాయక చవితికి అన్నారు, వినాయక చవితి అయిపోయింది. ఇప్పుడు దసరా అంటా ఉన్నారు. ఇది సరైన ప్రకటన కాదు. ఇప్పుడు దసరాకి 15 రోజుల్లో ఏ పద్ధతులు మీరు నిర్ధారణ చేస్తారు? అసలు మీరు ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ ఏ రవాణా రంగ కార్మిక సంఘాలతోటి మాట్లాడారు, ఏ చర్చించారు? మా సాధక బాధలు మీరు చెప్పామా? మీరు దాని మీద సుదీర్ఘంగా చర్చించి 15,000 రూపాయలు చెప్పారన్నారా? ఈ 15,000 రూపాయలు మాకు సరిపోవు. మాకు 21 జీవో ఏదైతే ఉందో, వేల రూపాయలు దోసుకునేటువంటి జీవో, ప్రతి సీరియస్ దగ్గర కెమెరాలు పెట్టేశారు. పోలీసుతో పని లేదు. అసలు కేసులు వస్తున్నాయో రాదో కూడా మాకు తెలియదు. మేము ఆ డిపార్ట్మెంట్ పరిధిలోకి వెళ్తే పని నిమిత్తంగా వేల రూపాయల ఫైళ్ళని కట్టమంటా ఉన్నారు. నువ్వు ఎడవ చేతితోటి కుడి చేతితోటి 15,000 రూపాయలు ఇచ్చి ఎడవ చేతితోటి 1,000 రూపాయలు దోసుకుంటామంటే మీరు చూస్తాం. ఉడుకోవు. మా బతుకులు మారడం కోసం మేము అంత కొట్లాడగా సిద్ధపడతాం. 18వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో స్పష్టమైనటువంటి మీరు ఇచ్చినటువంటి 5 హామీల్ని సంపూర్ణంగా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ గా దాన్ని అమల్లో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేని పక్షంలో 18వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం పెడతాం. అవసరమైతే చెలో అసెంబ్లీ కూడా సిద్ధం అవుతామని చెప్పేసి మీ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవు. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకోండి, నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే, పేదల పక్షాల కార్మికుల పక్షాన మీ ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిన్న రైతుల గిట్టుబాటు సంబంధించి కొన్ని మాట్లాడాడు. అట్లా కాదు, లక్షలాది మంది రవాణా రంగ కార్మికులు ఉన్నటువంటి వాళ్ళు మీరు వాహన మిత్రులు ఇచ్చినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మీరు ఆ రోజు డ్రైవర్ అని చెప్పేసి వాహనకి ఇచ్చని చెప్పినటువంటి పెద్ద మనిషిని ఈ రోజు నాకు డ్రైవర్ ఉండగా అందరికని చెప్పినప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయరు? నిన్నటి వరకు మీరు ముఖ్యమంత్రికి ఉన్నారు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నారు, మాజీ సీఎంకి ఉన్నారు. మాట్లాడాల్సిన బాధ్యత మీకు ఉంది. లక్షలాది కుటుంబాల కార్మికులు రోడ్డు పడతా ఉన్నాయి. వీళ్ళందరూ మీకు ఓట్లు వేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు అసెంబ్లీకి వెళ్ళటం కాదు, మీరు ఒక అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్యే గెలిచారు, మీరు ప్రజాప్రతినిధులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మొత్తం ప్రజలు కార్మికులు అందరి సమస్యల మీద మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. రేపు 18వ తారీఖున వెళ్ళి మీరు యొక్క గళాన్ని విప్పి అందరి పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి గవర్నమెంట్ కూడా అడుగుతున్నాం. మేము అపాయింట్మెంట్ కూడా కోరుతున్నాం. అటు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ మేము కోరుకుంటాం, నిజమైనటువంటి పాలాభిషేకం మాతో చేయించుకోండి, మీ కార్యకర్తలతో కాదు. మా కార్మికులు ప్రజలు ఏదైతే ఎర్రజెండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో నిజంగా పరిపాలన ఇచ్చి మాతోటి మీరు పాలాభిషేకం చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. మీ కార్యకర్తలతో బెదిరించో భయపెట్టో మీరు పాలాభి చేసుకొని చెప్తే ఉపయోగం లేదని చెప్పేసి సందర్భం చెప్పదలుచుకున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.